వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఒక కుదుపు దేశాన్ని మొత్తం కూడా కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక భారీ కుంభకోణం అనుకోవచ్చు, లేకపోతే భారీ అవకతవకలు కావచ్చు, భారీ అక్రమాలు కావచ్చు, ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అది కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి నాక్ అక్రిడిటేషన్కి సంబంధించినటువంటి రేటింగ్ కోసం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం నాక్ సంబంధించినటువంటి అక్కడికి వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ టీంకి భారీ ఎత్తున లంచాలు ముట్ట చెప్పినటువంటి అంశం సిబిఐ పసిగట్టి దాని మీద కేసు నమోదు చేసి ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసినటువంటి అంశం దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఒక భారీ కుదిపేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాక్ ఇచ్చేటటువంటి రేటింగ్ని బట్టి ఆ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రమాణాలు, విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి రేటింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్పెషల్లీ ఈ కేఎల్ యూనివర్సిటీ అనేది గడిచిన 2-3 సంవత్సరాలుగా వరుసగా A++ నాక్ గ్రేడింగ్లో ర్యాంకింగ్ తెచ్చుకుంటోంది. అయితే ఈసారి కూడా A++కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ కోసం వచ్చినటువంటి నాక్ టీంకి భారీ ఎత్తున లంచాలు ముట్టజెప్పినటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ 14 మందిలో కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ అలాగే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కోనేరు సత్యనారాయణతో పాటు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి జి పార్థసారథి వర్మ, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కోనేరు హవీష్ అనేటటువంటి వీళ్ళతో పాటు హైదరాబాద్ క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డైరెక్టర్ రామకృష్ణల మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. వీరితో పాటు మరీ ముఖ్యంగా దేశంలో ప్రముఖ యూనివర్సిటీసు పేరెన్నిక కలిగినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఒక ఆయన, అలాగే కొంతమంది డీన్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాస్తవంగా గతంలో మనం చూస్తాం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎంసీఐ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని కాలేజీలకు సంబంధించి అనుమతుల విషయంలో ఎంసీఐ కుంభకోణం ఒకటి జరిగింది. అది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అప్పట్లో కేతాన్ దేశాయ్ దానికి ఎంసీఐ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో ఇదంతా జరిగిందని చెప్పి ఆయన కూడా సిబిఐ గతంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీకి సంబంధించి అంటే డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి నాక్ రేటింగ్ ఇచ్చేటువంటి క్రమంలో కేఎల్ యూనివర్సిటీ అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరైతే ఈ కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడమే కాదు, ఆ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గుర్తింపుని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. సో దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవికృష్ణ, ఏంటి అసలు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి అత్యుత్తమమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి, అక్కడ విద్యార్థులకు అవసరమైనటువంటి మంచి ర్యాంకులు వస్తాయి, అంతేకాకుండా అక్కడ చేరితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తాయని చెప్పేసి భారీ ఎత్తున ఊదరగొడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఫీజులకు సంబంధించిన అంశం కూడా ఇటీవల మనం చూసాం. దీంతోపాటు ఇటీవల వాళ్ళు ఆన్లైన్కి సంబంధించినటువంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. సో ఏ రకంగా చూసినా సరే విద్యాన్ని వ్యాపారంగా చేసేసారు. ఈ వ్యాపారంగా మార్చుకోవాలంటే రేటింగ్ అవసరం. సో ఈ రేటింగ్ కోసం నాక్కి సంబంధించి భారీ ఎత్తున లంచాలిస్తూ ముడుపులిస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఓవరాల్గా ఏంటి దీనికి సంబంధించినటువంటి సినారియో? అంటే రాజు, ఏదైతే ఉన్నతమైనటువంటి విలువలను నేర్పవలసినటువంటి విద్యా వ్యవస్థలో ముఖ్యంగా కూడా ఈ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా కూడా తయారవుతూ ఉన్నాయి. ప్రధానంగా కేఎల్యూ యూనివర్సిటీని కనుక చూసుకున్నట్లయితే ఏదైతే నాక్ సంబంధించిన రేటింగ్ కోసం పెద్ద ఎత్తున కూడా అక్రమాలు చేసినట్టుగా కూడా సిబిఐ నిగ్గు తేల్చేసింది. ముఖ్యంగా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను జాయిన్ చేయాలంటే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇప్పుడు మన విద్యార్థిని చేర్చేటువంటి కాలేజీ ఏమిటి, దానికి ఉన్నటువంటి నాక్ ఇచ్చినటువంటి రేటింగ్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఈ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఇది ఒక అటానమస్ సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తుంది. తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వసతులు, ముఖ్యంగా కూడా వసతులు అనగానే కేవలం విద్యార్థులకు కల్పించేటువంటి క్లాస్ రూమ్సే కాదు, అక్కడ లైబ్రరీ, అదేవిధంగా కూడా పరిశోధన చేసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు, అలాగే ఆ విద్యా సంస్థలో ఎవరెవరు పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఫ్యాకల్టీస్, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, అలాగే అక్కడికి వచ్చేటువంటి గెస్ట్ లెక్చరర్స్
లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారో, గెస్ట్ లెక్చరర్స్తో ఏ విధంగా ఇక్కడ వాళ్ళ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియంస్, సైంటిఫికల్ రూమ్స్, అలాగే వాళ్ళు కూడా ఒక కోడ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే ఈ న్యాక్ సంబంధించినటువంటి ఏదైతే రేటింగ్ ఉంటుందో ఆ రేటింగ్ ఇస్తారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఈ రేటింగ్ని బట్టి ఆ కాలేజీ యొక్క స్థితిగతులు అనేవి తెలిసిపోతూ ఉంటాయి. A++ అంటే మాత్రం ఇక సుపీరియర్ ర్యాంక్, దాన్ని మించినటువంటి రేటింగ్ అనేది ఉండదు. ఆ రేటింగ్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ విద్యా సంస్థల వైపే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేందుకు కూడా వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే A++ ర్యాంకు వచ్చినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫీజులు కూడా భారీగా మోతమోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ A++ ఉన్నటువంటి ఏదైతే విద్యా సంస్థ ఉందో ఆ విద్యా సంస్థలో కనుక పిల్లలకి అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్లయితే ఆ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా కూడా దానికి ఉన్నటువంటి వాల్యూ, అలాగే గతంలో దానికి వచ్చినటువంటి ఏవైతే ఏదైతే అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాతే A++ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రేటింగ్కి అనుగుణంగానే ఒక కాలేజీకి సంబంధించి ప్రధానంగా కాలేజీని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు దాన్ని అలా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఏదైతే కేఎల్ యూనివర్సిటీ ఉందో కేఎల్ యూనివర్సిటీలో A++ ర్యాంక్కి సంబంధించి ఎవరైతే న్యాక్కి సంబంధించినటువంటి బృందం వచ్చిందో వాళ్ళనైతే మాత్రం వాళ్ళు తమకు అనుగుణంగా మార్చేసుకున్నారు. వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా లంచాలు ఇచ్చారు. ఇవ్వడంతో పాటుగా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మొబలైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద సిబిఐ అయితే మాత్రం ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీ వేసి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగినట్లు, అదేవిధంగా వచ్చినటువంటి బృందాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు కూడా భావించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 14 మంది మీద కేసులు నమోదు చేశారు. ఒక 10 మందిని అయితే అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఓకే రవికృష్ణ. సో ఇది మొత్తానికైతే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగా ఈ న్యాక్కి సంబంధించినటువంటి అక్రిడేషన్ గ్రేడింగ్ పొందేందుకు వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. సో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం చేసినటువంటి అక్రమాలలో భాగస్వామ్యం అయినటువంటి దేశంలోని పేరెన్నిక కలిగినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, అలాగే డీన్లు కూడా ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో మనం చూసాం ఈ కేసుకు సంబంధించి మనం కానీ చూస్తే ఎస్పెషల్లీ ఈ యాజమాన్యం మాత్రమే కాకుండా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఈ న్యాక్ ఇన్స్పెక్షన్ సంబంధించిన కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి, అలాగే చంద్రవాన్సి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో సమరేంద్రనాథ్ సాహాతో పాటు మెంబర్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సో జేఎన్ యూనివర్సిటీ అంటాం. సో ఇది చాలా పేరెంటింగ్ కలిగినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి రాజీవ్ సిజారియా అనేటటువంటి ఆయనతో పాటు న్యాక్ కమిటీకి సంబంధించిన మెంబర్సు, డీన్ భారత్ యూనివర్సిటీ ఆఫ్ లా అంటే భారత్ యూనివర్సిటీ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీన్తో పాటు మరికొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ అందించేందుకు ఐఆర్ఎస్సి అలాగే ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ సతీష్ గారు మనతోటి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సతీష్ గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు సార్ ఏంటి సార్ ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అంశం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తుంది విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాల్లో. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూకి సంబంధించి? అంటే యాక్చువల్గానండి మనం ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ సంబంధించి రెగ్యులర్గా ఎన్నో చేస్తున్నాం. మనం డైలీ చేస్తాం. చాలా సందర్భాల్లో గత 1.5 year నుంచి కూడా ప్రతి విద్యార్థికి మనం చెప్పే సలహాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు డీమ్డ్ యూనివర్సిటీస్కి జాయిన్ అవ్వద్దని చెప్పి చాలా పబ్లిక్గా ఓపెన్ గానే చాలా సందర్భాల్లో ఎన్నో 100 సార్లు మనం చెప్తున్నాం. చెప్పినప్పుడు పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా సరే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి కొంత ఇగో హట్ అయ్యో లేకపోతే రకరకాల కారణాల వల్ల సతీష్ గారు ఎందుకు అట్లా చెప్తారు, ఇలా ఎందుకు చెప్తారు, అసలు ప్రైమ్ 9 వాళ్ళు ఏంటి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా చాలా సందర్భాల్లో అనడం కానీ కామెంట్స్ రూపంలో కానీ చాలా సందర్భాల్లో చూసాం మనం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను లేదంటే మీరు ఎప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ వెళ్ళొద్దు అని చెప్తాం. దానికి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇదేమి నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదండి. ఎందుకంటే మామూలుగా మీకు జనరల్ గా సొసైటీకి పబ్లిక్ కి పేరెంట్స్ కి ఇది కొత్త విషయం కావచ్చు లేదా ఆశ్చర్యకరమైన విషయం అవ్వచ్చేమో కానీ ఇది నేను ఒక కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన విషయం కింద కూడా మాత్రమే నేను చూడట్లేదు. ఎందుకంటే అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ లో వాళ్ళు న్యాక్ అక్రిడేషన్స్ కానీ స్టేటస్ ఎలా తెచ్చుకుంటారు అనేది మీద పూర్తి అవగాహనతో పూర్తి బాధ్యత రాహిత్యంగా లాస్ట్ 1.5 year నుంచి 2 years నుంచి కాలేజీ పేర్లతో సహా మనం చెప్తున్నాం. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం కాదండి. ఈ యూనివర్సిటీస్ పేర్లన్నీ ఎప్పుడో చెప్పాము మనం. వీళ్ళు ఏం చేస్తారంటేనంటే ఈ ప్రైవేట్ యూజీసీ
ఈ నామ్స్ ప్రకారం బైపీసీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం, లేకపోతే అప్రూవల్స్ లేకుండా కోర్సెస్ రన్ చేయడం, లేకపోతే ఈ నాక్ అక్రిడేషన్స్ గురించి ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్టుగా చూపించి వాళ్ళకి శాలరీస్ చెక్స్ రూపంలో ఇవ్వడం, తర్వాత డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవడం. అక్రిడేషన్ గురించి ఈ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఉండాలండి, వాళ్ళ స్టూడెంట్స్ చేత వాళ్ళ మొబైల్స్ తీసుకుని వాళ్ళ చేత ర్యాంకింగ్ గురించి చేయడం, లేకపోతే ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ కూడా లేని క్వాలిఫికేషన్స్ ఉన్నట్టుగా చూపించడం, లేకపోతే ప్లేస్మెంట్స్ కూడా లేనివి ఫేక్ రిపోర్ట్లు తయారు చేయడం. ఇదంతా కూడానండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ. మీరు కేఎల్ యూనివర్సిటీస్ ఒకటే బయటకు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం అన్నది ఏదైతే ఉందో టాపిక్ అది. కాబట్టి ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అది కేఎల్ యూనివర్సిటీ సంబంధించి కాదండి. చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ లో చాలా సందర్భాల్లో చాలా పేర్లు చాలా సందర్భాల్లో చెప్పాను. అన్ని యూనివర్సిటీస్ వచ్చినటువంటి అక్రిడేషన్స్ ఈ విధంగానే వస్తున్నాయి. దానికి ఉదాహరణే మన ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అయినటువంటిది IIIT హైదరాబాద్ ఉంది. నాక్ NIFR ర్యాంకింగ్ లో చూసినట్లయితే మీకు NIFR ర్యాంకింగ్ లో 60 తర్వాత ఉంటుందండి. అదేంటంటే VIT యూనివర్సిటీ టాప్ 10 లో ఉంటుంది, NIFR ర్యాంకింగ్ వచ్చి 60 ఎక్కడైనా ఉంటుందా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే మనం మంచి కాలేజెస్ మనం చెప్పుకుంటామో IIIT హైదరాబాద్ కానీ, లేదా NITs కానీ, లేకపోతే IITs కానీ, ఏదైతే గొప్ప కాలేజెస్ అని ఇలా చెప్తాం, నిజంగా క్వాలిటీ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంతే కూడా. అవేవి కూడా NIFR ర్యాంకింగ్ లో రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయరు, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. సాలరీస్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో దగ్గర నుంచి, క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ దగ్గర నుంచి, క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, లేకపోతేనేమో స్టూడెంట్స్ పెట్టి ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే ఫెయిల్ చేయడం కానీ, డబ్బులు తీసుకుని పాస్ చేయడం కానీ. మాకు ఓన్ ఎంటిటీ ఉంది, యూజీసీ రికగ్నిషన్ ఉంది, మేము ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు, మాకు ఏఐసిటి అప్రూవల్తో పని లేదు. బైపీసీ వాడికి బీటెక్ కోర్స్ ఇస్తాం, ఇంజనీరింగ్ ఫెయిల్ అయిపోయినట్టు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టి అవసరం అయితే ఫైనల్ ఇయర్ తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్ ఇస్తాం, లేదు అంటే మా ఫ్యాకల్టీ లేకపోయినా ఉందని చెప్తాం, రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తాం అన్నటువంటి ధోరణి అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉన్నాయి. మీరు చెప్పారు ఇందులో ఉన్నటువంటి ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అంటే సార్ సతీష్ గారు ఇక్కడ సతీష్ గారు ఇక్కడ ఏంటంటే ఈ NACకి సంబంధించి అక్రిడేషన్ కావచ్చు, తర్వాత ఎక్స్పర్ట్ టీమ్స్ అక్కడికి వెళ్ళి పరిశీలించేటువంటి సందర్భంలో, వాళ్ళు గ్రేడింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ని, అలాగే డీన్స్ని, వైస్ ఛాన్సలర్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. ఒకరికొకరు తెలియకుండానే వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఎవరు టీంలో అక్కడ ఉన్నారని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి కూడా బయట కొంత టాక్ ఉంది. అయినా సరే అలాంటి వాళ్ళందరూ కూడా పిక్ చేయడం అంటే నిజంగా మీరు చెప్తుంటే కేఎల్ యూనివర్సిటీ ఒకటే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఇలా ఉంది అంటే ఇదంతా కూడా ఒక మాఫియా అనుకోవచ్చు. చదువుతాను వినండి, లిస్ట్ లో ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, అది కూడా అలాంటి కాలేజీ. జగ్రాన్ లేక్ సిటీ యూనివర్సిటీ, ఎవరికి తెలియదు కాలేజీ, అలాంటి కాలేజీ. జిఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అది అంతే. దేవనగిరి కాలేజ్, సంబలపూర్ విశ్వవిద్యాలయం, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్. నీకు నేను హెల్ప్ చేయి, నువ్వు నాకు హెల్ప్ చేయి. ముందు తెలియకుండా వస్తారు, ఇదంతా కూడా థియరిటికల్ గా మాట్లాడతారండి. ఇందులో ఉన్నటువంటి కాలేజీలు JNU తప్ప మిగిలిన కాలేజీలు ఏదైతే మీకు చెప్తున్నారు NACకి సంబంధించి, వీళ్ళందరూ కూడా ఈ కాలేజీల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ డీమ్డ్ కాలేజీలు ఇవన్నీ కూడా దేనికి పని? అసలు చాలా సందర్భాల్లో చెప్తున్నాం, డీమ్డ్ కాలేజెస్ కంప్లీట్లీ మ్యానిపులేషన్. ఇది పాజిబిలిటీ అవుద్దన్న విషయాన్ని సంవత్సరం నుంచి ప్రైమ్ మినిస్టర్ నేను ఎన్నోసార్లు చెప్తున్నా ఇది అవుతుంది. ఇది కేఎల్కి సంబంధించి మాత్రమే కాదు, ఒక సత్యనారాయణ గారితో నాకు బాగా పరిచయం ఉంది, చాలా తెలిసిన వ్యక్తులకు, లేకపోతే మన వైస్ ప్రెసిడెంట్ గారు రాజా హరిన్ గారు కానివ్వండి, లేకపోతే రామకృష్ణ గారు కానివ్వండి, హైదరాబాద్ క్యాంపస్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళే నాకు పర్సనల్ గా. ఇక్కడ నేను కేఎల్యూకి సంబంధించే కాదండి, అన్ని యూనివర్సిటీస్ దొరికారు కాబట్టి బయట వీళ్ళ ఇంటర్నల్ గా గొడవలు జరిగినాయి, వాళ్ళు చెక్కింగ్ వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు కంప్లైంట్ చేశారు వచ్చారు. అసలు మిగతా అన్ని కాలేజీల్లో కూడా సరైనటువంటి తనిఖీలు పెట్టి ఎందుకు యూజీసీ కంట్రోల్ చేయలేకపోతుంది అనేది బేసిక్ క్వశ్చన్. అది ఇట్స్ నాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. మీరు అటు విజ్ఞానికి వెళ్ళండి, లేకపోతే ఇంకో గీతంకి వెళ్ళండి, లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళండి, భారత్ యూనివర్సిటీకి వెళ్ళండి, జైన్కి వెళ్ళండి, ప్రెసిడెన్సీకి వెళ్ళండి, లేకపోతే మార్వాడి యూనివర్సిటీకి వెళ్ళండి, లేకపోతే అమిటీ యూనివర్సిటీకి వెళ్ళండి, లేకపోతే సత్యభామ యూనివర్సిటీకి వెళ్ళండి, భారత్ యూనివర్సిటీకి వెళ్ళండి, యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్. వాటి మీద సరైనటువంటి రెగ్యులేషన్స్ అన్ని కూడా, రెగ్యులేటరీ మెకానిజం ఎందుకు స్ట్రిక్ట్ గా లేదు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అప్రూవల్స్ తెచ్చుకుని కోర్సెస్ రన్ చేస్తున్నారు. SR యూనివర్సిటీ ఇవన్నీ ఒక్కటి అనుకోవడం వల్ల లేదండి. డబ్బులు ఇస్తే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ లో ఎవరైతే ఉన్నారు, ఈ కమిటీ మెంబర్స్ ఏమన్నా గవర్నమెంట్ ఐఐటీ నుంచి వచ్చారు ఏంటి? ఏమన్నా ఐఐటీలో ఐఐఎస్సి బెంగళూరు నుంచి ఐఐటీ నుంచి ప్రొఫెసర్ల రేటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు ఏం కాదు. ఎందుకు సార్ ఈ ర్యాంకింగ్స్ మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి? అక్రిడేషన్, NAC అక్రిడేషన్ A++, A++, లేదు A+B+ అని చెప్పేసి ఎందుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది సార్? అలాంటప్పుడు అసలు దీని మీద అంత పారదర్శకంగా లేనటువంటి ఒక అంశం కాబట్టి దాన్ని తొలగించవచ్చు కదా, దాన్ని ఎందుకు ప్రామాణికంగా మాత్రమే తప్ప ఫీజు వసూలు చేయడానికి తప్ప. ఇదంతా కూడా జనాల అమాయకులు, పేరెంట్స్ కి సరైన అవగాహన లేక కాలేజెస్ బిల్డింగ్లు చూసి గ్రాస్ చూసి వెళ్ళి జాయిన్ చేయడం తప్ప ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాదు. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, వాళ్ళు మ్యానిపులేట్ చేయరు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, లేదా బెంగళూరు ఉంది, లేదా ఢిల్లీ ఉంది, లేదా త్రిపుల్ ఐటీ అలహాబాద్ ఉంది, జబ్లాపూర్ ఉంది, ఎన్ఐటి తిరుచి ఉంది, ఎన్ఐటి వరకల్ ఉంది. వీళ్ళు ఎవరు కూడా మ్యానిపులేట్ చేయండి, ఏది ఉంటే అదే రాస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటిల్ని మనం నమ్మాలి, మనం అంతే తప్ప ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే మీకు వచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే అందరూ అంటే ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ అను ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో వీళ్ళు డబ్బులు ఇస్తే జనరల్గా ఇవన్నీ వీళ్ళ యొక్క మ్యానిపులేషన్స్ ఎంతవరకు ఈవెన్ చండీగఢ్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ కూడా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారండి. అన్ని దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారండి వీళ్ళు. ఒకళ్ళ పేరు కాదండి, ఒకళ్ళని కాదండి. దీనికి వెరిఫికేషన్ ఏముందంటే క్రాస్ వెరిఫికేషన్ మీరే చెప్పండి. ఎవరో 10 మంది బృందం వచ్చింది, 10 మందికి మనిషికో 10 లక్షలు ఇచ్చారు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు, అయిపోయింది, సింపుల్. ఏముంది ఇందులో? మీరే చెప్పండి ఏముంది ఇందులో? వీళ్ళు వచ్చిన ఏమన్నా రిప్యుటేషన్ ఉన్నటువంటి ఐఐఎస్సిఆర్ లేకపోతేనేమో ఐఐఎస్సిఓ లేదా ఐఐఎస్ నుంచో ప్రెస్టీజియస్ కాలేజెస్ నుంచి వచ్చారా? భారత్ లా యూనివర్సిటీ ఏంటంటే అదే సంబల్పూర్ యూనివర్సిటీ లేకపోతే దేవనగిరి యూనివర్సిటీ, ఆ పేర్లు ఎవరు? ఈ కాలేజీలో ఇవన్నీ కావాలని చెప్పేసి ఆ కమిటీల్లో అలాంటి వాళ్ళు వేయించుకుని వాళ్ళకి మేనేజ్ చేసుకుని చేస్తున్నటువంటి తప్పు కింద దీన్ని చూడాలి తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ అండి. సో నేనేమి ఒక దీనికి ఇలాంటి వ్యవస్థకి సార్ ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇలాంటి వ్యవస్థకి చెక్ పెట్టాలంటే మనం ఎస్పెషల్లీ ప్రజలకు అవేర్నెస్ కావాలి. మీరు చెప్పారు ప్రైమ్ 9లో మనం గత కొద్ది రోజులుగా కాదు సంవత్సరాలుగా మనం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. మీరు కూడా చాలా విద్యార్థులను చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ NAC A+ అంటే దాన్ని ఏమంటాం, బయట ఉన్నటువంటి అంశాలను చూసేసి మనం మురిసిపోతున్నాం. మేడి పండు చూడమేలుమే ఉండన సందంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీస్, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి సంబంధించి. సో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి? తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటటువంటి సలహా ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి దీనికి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసి యూజీసీ యూనివర్సిటీస్ అందరికీ కూడా బాడీ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి మెంబర్స్ ని హైలీ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద ఐఐటి ముంబై, ఐఐటి మద్రాసు లాంటి పెద్ద సంస్థల్ని ఒక రెస్పాన్సిబుల్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, తమిళనాడులో ఐఐటి మద్రాసు లాంటి కాలేజెస్ ప్రెస్టీజియస్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, నల్సార్ బెంగళూరు లాంటిది 2-3 రాష్ట్రాలకు సౌత్ ఇండియాకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళ పర్సనల్ గా వెరిఫై చేసి వాళ్ళ అప్రూవల్స్ ఇవ్వాలి. అలాగే ఫ్యాకల్టీ లేనిది ఉన్నట్టుగా చూపించి ఇన్స్పెక్షన్ వచ్చిన రోజున లేని వాళ్ళని ఉన్నట్టుగా చూపించి మెడికల్ హాస్పిటల్స్ లో కూడా ఇదే పని జరుగుతుంది. మెడికల్ కాలేజీలో కూడా డాక్టర్లు ఉంటారు, ఇన్స్పెక్షన్ రోజున వస్తారు, కనపడతారు, పేరు చూపిస్తారు, వెళ్ళిపోతారు, జీతం చెక్కుల రూపంలో ఇస్తారు, మళ్ళీ వెనక డబ్బులు తీసేసుకుంటారు. పిహెచ్డీ ఉండదు, ఉన్నట్టు చూపిస్తారు, దొంగ పిహెచ్డీ, అదే కాలేజీలో పిహెచ్డీ చదువుతాడు, పిహెచ్డీ అయిందని చూపిస్తాడు. వీటిలన్నింటికి చెక్ పెట్టాలంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ జరగాలి. చెప్పి ఇన్స్పెక్షన్ రావడం ఏంటంటే, ఇన్స్పెక్షన్ అంటేనే చెప్పకుండా రావడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. చెప్పి రావడం ఏంటో ఉన్నటువంటి జోన్స్ కింద డివైడ్ చేయాలి. ఇండియాలో ఉన్నటువంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఐఐఎస్సి బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ చేయాలి, చేసి అక్రిడిటేషన్స్ దగ్గర స్ట్రిక్ట్ గా మెజర్ చేయాలి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక్కసారి పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. 4-5 నెలల్లో తెలంగాణలో మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత 2 నెలల్లో మరి పర్టికులర్ డబ్బులు ఇచ్చినట్లయితే ఇస్తారు. మీకు పైకి చూస్తున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో మల్లారెడ్డి అనుకోండి, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కాలేజ్ తీసుకోండి, ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఇది నేను చాలా ఓపెన్ గా చెప్తున్నానండి. నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఎవరో చెప్పరండి స్టేట్మెంట్, ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు నేను ఇవ్వగలుగుతున్నానంటే ఇదే విషయాన్ని 2 సంవత్సరాలు చెప్తుంటే పేరెంట్స్ అందరూ ఈగోకి తీసుకుని అదేంటి సతీష్ గారు ఎలా అంటారు అంటే చాలా మంది స్టూడెంట్స్ చిన్న కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీలు చదవడం వల్ల వాళ్ళు ఈగో హట్ అయ్యి మా పిల్లడు చదువుతున్నాడు సతీష్ గారు ఎలా అంటారంటే, చిన్న కాలేజీలు అంటారంటే, ఈ చెత్త కాలేజీలను పేర్లు పెడతారంటే ఇట్లా అని చెప్పేసి వాళ్ళు బాధపడి వాళ్ళు ఈగో హట్ అయ్యి నన్ను కామెంట్ చేయడం, నన్ను ట్రోల్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇదే కాదు, మిగిలిన కాలేజీల్లో కూడా పరిస్థితి ఇదే. సత్యబాబు కాలేజీ మీద సుప్రీంకోర్టు కేసు అయింది, భారత్ యూనివర్సిటీ మీద కేసులైనాయి. అవును సతీష్ గారు, అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సతీష్ గారు ప్రైమ్ 9లో చాలా రోజులుగా కూడా ఈ విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, విద్యార్థి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఆయన చాలా పర్టికులర్గా చాలా కూలంకషంగా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా వారు చెప్పారు ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు కావచ్చు, అంతేకాకుండా ఈ రేటింగ్ కోసం చేస్తూ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఆయన అనేక సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ రూపంలో అది ప్రూవ్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద ఒక పారదర్శకమైనటువంటి అంశంగా ఉండాలి ఇది అని అనుకుంటే ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకి ఈ బాధ్యతను అప్పగించాలి. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీలకి NAC గుర్తింపు ఇవ్వడానికి మళ్ళీ అదే డీమ్డ్ యూనివర్సిటీ అంటే అలాంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్లని అలాగే వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చి ఇచ్చడం వల్ల వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పడం, అంతేకాకుండా ఇందాక మనం చూసాం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి బంగారం, ల్యాప్టాప్లు, ఫోన్లు, డబ్బులు, సో ఈ రూపాలు అంటే రకరకాల రూపాల్లో వాళ్ళకి
డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూడాలంటే ముందు తల్లిదండ్రుల్లో అవగాహన రావాలి, విద్యార్థుల్లో అవగాహన రావాలి, తాము చేర్పిస్తున్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా వాళ్ళు వెళ్ళి తెలుసుకున్న రోజు మాత్రమే వాస్తవాలు వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలా కాకుండా ఎవరో చెప్పారు, లేకపోతే రకరకాల రంగురంగుల బ్రోచర్లతోటో లేకపోతే ప్రకటనలతోటో గ్రాఫిక్స్ వీడియోలను చూసే విధంగా విద్యా సంస్థలు చేస్తే విద్యార్థుల భవిష్యత్ అనేది ఇరకాటంలో పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా సతీష్ గారు చెప్పండి. ప్రైవేట్ ఓనర్, సింగిల్ ఓనర్ ఉన్నటువంటి ఏ కాలేజీలో కూడా జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ గ్రీడీనెస్ ఉంటుంది. వైస్ ఛాన్సలర్స్ ని వాళ్ళు చెప్పినట్టు విని వ్యక్తుల్ని, పెట్స్ ని వాళ్ళు చెప్పినట్టు వినే ప్రొఫెసర్ని, చెప్పినట్టు వినే వైస్ ఛాన్సలర్స్ ని రిక్రూట్మెంట్ చేసుకుని గ్రీడీనెస్ తో వాళ్ళకు మనీయే ఒకటే ఎజెండాగా తీసుకుని వీళ్ళందరూ కూడా వైస్ ఛాన్సలర్ గుప్పిట్లో పెట్టుకుని ఇన్ఎఫిషియెంట్ పీపుల్ అందరినీ వైస్ ఛాన్సలర్ రిక్రూట్ చేసుకుని, ఇన్ఎఫిషియెంట్ అన్న పదాన్ని మనం భయపడి ఇన్ఎఫిషియెంట్ పీపుల్ రిక్రూట్మెంట్ వీసీ కింద ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళని వీసీస్ కింద రిక్రూట్ చేసుకుని వీళ్ళు ఈ సింగిల్ గా ఓనర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంస్థని వాళ్ళు నడిపించే విధానం కరెక్ట్ కాదు. దీనికి డెఫినెట్ గా గవర్నమెంట్ ముందుకు వచ్చి అప్రూవల్స్ లేనటువంటి కోర్సెస్ కూడా చాలా రన్ చేస్తున్నారు. బైపీసీ, కంప్యూటర్ సైన్స్ లాంటి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇప్పటికైనా మేలుకుని స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి సరైనటువంటి రెగ్యులేటరీ మెకానిజమ్స్ పెట్టి చదువుకున్న వ్యక్తుల్ని కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వ్యక్తులు కానీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పినట్లయితే దీనికి కొంత మార్పు వచ్చి కొంత సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సతీష్ గారు. సో ఇది ఇవాళ సూపర్ ఎక్స్క్లూజివ్. సో మొత్తానికైతే విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆయా కాలేజీల్లో, యూనివర్సిటీస్లో చేర్పించే సందర్భంలో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా, విద్యా ప్రమాణాలు ఉన్నాయనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆ విద్యా సంస్థలో చేర్చాలి అని చెప్పేసి సతీష్ గారు కూడా చెబుతూ ఉన్నారు. మరోపక్క డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి కేవలం డబ్బే పరమావధిగా, సంపాదనే అజెండాగా ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. కేవలం చదువుని అమ్మడం కోసమే వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి సో కేఎల్ యూనివర్సిటీ తరహాలోనే దేశవ్యాప్తంగా అనేక రకాలైన యూనివర్సిటీస్ ఇదే తరహాలో న్యాయ గుర్తింపు పొందుతూ ఉన్నాయి. కాబట్టి సో వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఒక రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా జవాబుదారీతనంతో కూడినటువంటి కమిటీ ఉండాలి అని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్న పరిస్థితి. ఇది స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.